జెస్సీ, ఇట్స్ యువర్ టర్న్ నౌ. ఎవరికి థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ మామ్ అండ్ డాడ్ చెప్తాము. థ్యాంక్ యూ మమ్మీ, నన్ను చిన్నప్పటి నుంచి చాలా బాగా చూసుకున్నందుకు. చాలా కష్టపడింది. మిడిల్ క్లాస్ లో నుంచి వచ్చాము, బాగా డబ్బులు లేని టైంలో. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. ఒకనొక టైంలో మా చెల్లి పెళ్లి కూడా చేసుకోను, మమ్మీని చూసుకుందాం అని చెప్పి గివ్ అప్ ఇచ్చి మేము ఒక పార్ట్ టైం జాబ్ కి తను 4,000 నేను 7,000 కి జాబ్ చేసాము. స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చి తర్వాత ఇప్పుడు తను మణికొండలో సుఖంగా ఉంటుంది, హ్యాపీగా చూసుకుంటున్నాము. దట్స్ వాట్ ఐ హావ్ గివెన్ గిఫ్ట్ ఫర్ హర్ యాజ్ ఆఫ్ నౌ. తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. అపార్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ, నేను ఇంకో స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సింది నా ఫ్రెండ్ ఫిరోజ్ కిను, అట్ ద సేమ్ టైం సాయి అనియా. సో నాకు ఒక మంచి ఆఫర్ వచ్చినప్పుడు వాడు పాపం ఫిరోజ్ ఒకసారి రావా స్టేజ్ కి. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట పైన ఇలాగ ప్రతి ఒక్కళ్ళు కూడా వాడిని ఆదరిస్తూ వాడిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఏదో ఈ ఊరు వచ్చాం విజయవాడ నుంచి బ్రతుకు తెరువుకి. కొన్ని కారణాల వల్ల బంధాలు కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యి ప్రస్తుతానికి ఇద్దరే ఉంటున్నాం. నాకు అదే బాధ, వాడికి కొంచెం సపోర్ట్ లేదు, పరదగా ముందుకెళ్ళాలని. ఇది డెఫినెట్ గా అంటే మీ అందరూ బ్లెస్సెస్ ఉండాలని. జెస్సీ ఇప్పుడు మల్లెమాల సంస్థలోకి వచ్చేసాడు కాబట్టి ఇంత మంది ఉన్నారు సపోర్ట్ చేయడానికి, మీరు అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. థ్యాంక్ యూ సో మచ్ మా జెస్సీ సపోర్ట్ చేసినందుకు. అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఎవరికైనా మిస్ అయ్యారా థ్యాంక్ యూ చెప్పడానికి? శ్రీప్రియ థ్యాంక్ యూ చెప్పాలనుందా? ఎవరిని? అమ్మా. నన్ను ఆంటీ. బేసిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకు తెలీదు. లైఫ్ లో మన దగ్గర నుంచి ఆశించని పర్సన్ ఏకైక వ్యక్తి అమ్మ. సో మన గురించి ఏదన్నా లెవెల్ కి వెళ్ళగలే ఒకే ఒక్క పర్సన్ అమ్మ అందరి లైఫ్ లో. ఫర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఐ స్టిల్ రిమెంబర్ నేను యూకేజీ ఉన్నప్పటి నుంచే చాలా స్ట్రగుల్స్ అమ్మ ఫేస్ చేసింది. అంటే లైఫ్ లో ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి ఫ్యామిలీలో అక్కడ ఇక్కడ. బట్ దెన్ అవి అప్పుడప్పుడు బియాండ్ ద లెవెల్ వెళ్తూ ఉంటాయి. అప్పుడు మా అమ్మకి సపోర్ట్ ఎవరు లేకుండే. షీఈస్ ద ఓన్లీ వన్. ఐ స్టిల్ రిమెంబర్, ఇది నేను చెప్పడం తప్పో కరెక్టో నాకు తెలియదు కానీ నేను లిటరల్లీ యూకేజీలో ఉన్న అవుట్ ఆఫ్ హర్ సిచ్యువేషన్స్ డిప్రెషన్ మైండ్ లో అమ్మా కొండంత శోకం నేనున్న లోకం నన్నే చూస్తూ నవ్వింది శూన్యం. హ్యాంగ్ చేసుకునే డెసిషన్ తీసుకుంది. అండ్ నేను అది యూకేజీలో ఉన్నప్పుడు ఇంకా నాకు ఆ పిక్చర్ క్లారిటీ అలానే ఉంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే తన పిల్లల కోసం లేదు, నేను ఇలా చేస్తే నా పిల్లలకి ఫ్యూచర్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి మళ్ళీ ఆ రోజు బ్యాక్ స్టెప్ చేసి మా కోసం నిలబడింది. ఒక్కటే అమ్మ, ఫైనల్ గా నీకు ఒకటే చెప్తున్నా, ఏది ఏమైనా కూడా నువ్వు నా వీక్నెస్ అండ్ నువ్వే నా స్ట్రెంగ్త్. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా. ఇన్ని ఇయర్స్ మా కోసం బతికావు, నీకెప్పుడు ఇంట్లో చెప్తూ ఉంటా, ఇప్పటి నుంచి ప్లీజ్ నీ కోసం నువ్వు బతుకు. అబ్సల్యూట్లీ. నిజంగా పిల్లలు అందరికీ ఉంటారు, తల్లిదండ్రులు లేరు నాకు. వాళ్ళు లేని లోటు మాత్రం నా పిల్లలు బాగా తీరుస్తున్నారు నన్ను. ఇలాగే ఆంటీ హ్యాపీగా ఉండండి. మీ స్ట్రెంగ్త్ వీక్నెస్ కూడా తనే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దిస్ బ్యూటిఫుల్ టైమ్ విత్ us. శ్రీదేవి డ్రామా కంపెనీలో చాలా మంది ఆర్టిస్టులు వాళ్ళ జీవితంలో మార్పులు తీసుకొచ్చిన వ్యక్తుల్ని ఈ స్టేజ్ మీద పిలిచి థ్యాంక్స్ చెప్పబోతున్నారు. ఎల్లమ్మ సినిమా అమ్మవారి సినిమా కాబట్టి బోనాల పండుగ చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. ఆ బోనాల పండుగ గ్రాండ్ సక్సెస్ చేయాలరా మీరు.
విజయ్ సార్. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. You didn't train me in Telugu? I didn't train you in Telugu. మా రష్మి గారు తెలుగు మీకు నేర్పించి మీరు మాట్లాడాలని ఆశపడుతున్నారా? Are you going to teach me anything about romance today? ఎల్లో 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 జర ఎల్లో 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 పుట్టల పుట్టిన తల్లివి నీవే మా ఊరాల ఎల్లమ్మ పుట్ట పుట్టల్ల రాణి దేవి రావే ఎల్లమ్మ. బోనాల పండగ జాతర అంతా చూపించేశారు. రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో నీకు 10,000 శరణాలు రావు రావో రావు రావో రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో నీకు ఉయ్యాల పాటలు రావు రావో రావు రావో. మీ కోరిక తీరుతుందో లేదో అని తెలుసుకోవడానికి మీకు 3 ఛాన్సెస్ ఇస్తున్నాము. అక్కడ మేము బ్యాంగిల్స్ పెట్టాము. ఆ బ్యాంగిల్ ఈ సోలం మీద వేయడానికి ట్రై చేయాలి. ఈ స్టేజ్ ఇంకా చాలా చాలా మందికి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. పిచ్చగాడిగా మారాను. ఇప్పుడేంటి సార్ మీరు ఎప్పుడు ఇల్లు కొన్నప్పుడే మారారు? అబ్బా చాలా బాగుందండి. తర్వాత తాగుతాను సార్. అమ్మో కనీసం ఒక ముద్దన్న. చిపోరా అమ్మ ఒక ముద్దన్న. చిపో. ఎవడు అడిగాను నిన్ను? దీన్ని అడిగితే చిపోంది. కొద్దిగా బిలో యావరేజ్. దీన్ని అడిగే అంది. ఓకే వీళ్ళిద్దరికంటే పెద్ద బాగోవు. జగజ్జనని లోకమాత భవాని భక్త చింతామణి భ్రమరాంబ శాంభవి చలు మా ఊరాల ఎల్లు ఉన్నాది. ఇలవాడ పట్టణానికి వచ్చింది కొడుకా నేను పోతున్నారా అని ఆ కన్న తల్లి రేణుక ఎల్లమ్మ వీళ్ళందరూ పాల దుంకుతున్నది. బోనాల పండగ అంటే ఇలా ఉండాలి అని జరిపించారు.